ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఇక ఈ వీడియోలో మొత్తం కలెక్షన్స్, ఏరియా వైజ్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కొట్టిన ఓజీ సినిమా ఒక్క ఏరియాలో నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ ఏరియా గురించి, ఇక ఓజీ 2 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకండి. వీడియో లాంగ్ వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది. ముందుగా ఓజీ 2 మూవీ అనౌన్స్మెంట్స్ పోస్టర్ గురించి చూద్దాం. ఇక ఓజీ ప్రీక్వెల్ పోస్టర్ అఫీషియల్గా నిర్మాత డివివి దానయ్య అఫీషియల్ తన ఎక్స్ అకౌంట్లో అనౌన్స్ చేశాడు. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. పోస్టర్లో సుజిత్ సైన్ ప్రెజెంట్స్ అని కనిపిస్తుంది. స్టార్ కింగ్ పవన్ కళ్యాణ్ అని ఓజీ టైటిల్ కింద ద ఫస్ట్ బ్లడ్ క్యాప్షన్ కూడా ఉంది. ఈ పోస్టర్లో సుభాష్ చంద్రబోస్ కనిపిస్తున్నాడు. ఇక ఒక మహిళ కూడా కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కత్తి భుజాను పెట్టుకొని ఉండగా కత్తికి వేలాడుతూ చీరలో చిన్న బాబు ఉన్నాడు. జపాన్ రిలిక్స్ కూడా పోస్టర్లో కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జపాన్ దేశానికి ఈ స్టోరీకి లింక్ ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఈ కథలో సుభాష్ చంద్రబోస్ కూడా కథలో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. మహిళను చూస్తుంటే పోస్టర్లో కనబడే పిల్లవాడు తన కొడుకులాగా తెలుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఒక సమూహం ఇబ్బంది పడుతుంటే వీరునిలాగా వీళ్ళను పవన్ కళ్యాణ్ కాపాడుతాడని తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. ఏది ఏమైనా పోస్టర్ మాత్రం అభిమానులకు పిచ్చెక్కించేలా ఉంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్లోకి వచ్చింది ఎలా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సినిమా 175 కోట్ల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందులో నైజాంలో 54 కోట్లు, రాయలసీమలో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, కృష్ణాలో 9 కోట్లు, గుంటూరులో 12 కోట్లన్నర, నెల్లూరులో 6 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, తమిళం, మలయాళం, నార్త్ కలుపుకొని 3 కోట్లకు అమ్మారు. ఇక ఓవర్సీస్లో 17.5 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా థియేటికల్గా ఈ మూవీ 175 కోట్లకు సేల్ అయింది. దీనితో పాటు డిజిటల్ రైట్స్ 81 కోట్లు, అన్ని భాషలు కలిపి ఆడియో రైట్స్ 18 కోట్లు. ఇలా విడుదలకు ముందే ఈ చిత్రానికి 272 కోట్ల వ్యాపారం జరిగింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ 250 కోట్లు. ఈ లెక్కన ఈ సినిమాకి విడుదలకు ముందే నిర్మాత సేఫ్ అయ్యాడు. 22 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. ఇంకా ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. థియేటర్లో ఇంకా దండయాత్ర సాగిస్తూనే ఉంది. ఓవైపు కాంతారా చాప్టర్ 1 ప్రభావం చూపిస్తున్న ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. సినిమా విడుదలై 17 రోజులు ముగిసింది. పవన్ కళ్యాణ్ తన సత్తాని చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓజీకి సర్ప్రైజ్ కలెక్షన్లు వస్తుండడం విశేషం. అయితే ఇప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 22 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల షేర్, 92 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 19 కోట్ల షేర్, 36 కోట్ల 31 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు 18 కోట్ల షేర్, 33 కోట్ల 23 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాలుగవ రోజు 19 కోట్ల షేర్, 35 కోట్ల 28 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఐదవ రోజు 7.5 కోట్ల షేర్, 15 కోట్ల 48 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆరవ రోజు 7 కోట్ల షేర్, 13 కోట్ల 81 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఏడవ రోజు 6 కోట్ల 75 లక్షల షేర్, 14 కోట్ల 18 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఎనిమిదవ రోజు 5 కోట్ల 20 లక్షల షేర్, 10 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తొమ్మిదవ రోజు 4 కోట్ల 75 లక్షల షేర్, 8 కోట్ల 76 లక్షల గ్రాస్ వసూలు చేసింది. పదవ రోజు 3 కోట్ల 86 లక్షల షేర్, 7 కోట్ల 96 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 11వ రోజు 4 కోట్ల 40 లక్షల షేర్, 8 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 12వ రోజు 2 కోట్ల 15 లక్షల షేర్, 4 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 13వ రోజు 2 కోట్ల షేర్, 4 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 14వ రోజు 1,60 లక్షల షేర్, 3 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 15వ రోజు 1,20 లక్షల గ్రాస్,
2,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. 16వ రోజు 1,15,00,000 షేర్ 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 17వ రోజు 1,75,00,000 షేర్ 3,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. 17 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 143,54,00,000 షేర్ 250 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాని రాజమౌళి సినిమాలు కాకుండా కల్కి, సలార్, దేవర, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే దాటాయి. ఇప్పుడు ఈ స్థానాల్లోకి ఓజీ చిత్రం కూడా వచ్చి చేరింది. హరిహర వీరమల్లు వంటి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్కి కేవలం 2 నెలల్లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ తలగడం ఆయన అభిమానులకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 349 కోట్ల గ్రాస్, 199 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. నైజాంలో లాభాల్లో ఉంది, ఓవర్సీస్లో కూడా లాభాల్లో ఉంది, హిందీలో కూడా లాభాల్లోకి వెళ్ళింది, కర్ణాటక, ఇతర స్టేట్స్లో కూడా లాభాల్లోకి వెళ్ళింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఏరియాలో ఫ్లాప్గా నిలవనుందని తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో సేఫ్ జోన్లోకి వెళ్ళిన ఈ మూవీ సీడెడ్లో మాత్రం 2 కోట్ల దూరంలో ఆగిపోతుందని తెలుస్తుంది. అక్కడ 22 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేస్తే 20 కోట్ల వరకు చేరుతుందని తెలుస్తుంది. ఇక్కడ 10 నుండి 15% నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే ఈ మూవీకి చాలా వరకు అడ్వాన్స్ రూపంలో వ్యాపారం జరిగింది. దీంతో నిర్మాత ఆ నష్టాలను భర్తీ చేయడం పెద్ద సమస్య కాదు. ఆయన ఇప్పటికే ఖుషీగా ఉన్నారు. దీంతో రాయలసీమ బయ్యర్స్ని ఆదుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టి రాయలసీమలో నష్టాలు తేవడం అభిమానులను బాధపెట్టే అంశంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. సంక్రాంతికి వస్తున్న మూవీ వసూళ్లను క్రాస్ చేసి 2025లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఓవరాల్గా ఓజీ మూవీ ఏరియా వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా కలెక్షన్లు వసూలు చేసింది. నైజాం 55,10,00,000 షేర్, 112,30,00,000 గ్రాస్. అదేవిధంగా సీడెడ్ 19,15,00,000 షేర్, 36,86,00,000 గ్రాస్. అదేవిధంగా ఉత్తరాంధ్ర 19,42,00,000 షేర్, 37,93,00,000 గ్రాస్. అదేవిధంగా తూర్పుగోదావరి 13,56,00,000 షేర్, 27,31,00,000 గ్రాస్. అదేవిధంగా పశ్చిమ గోదావరి 11,04,00,000 షేర్, 23,12,00,000 గ్రాస్. కృష్ణా 10,96,00,000 షేర్, 22,43,00,000 గ్రాస్. అదేవిధంగా గుంటూరు 13,81,00,000 షేర్, 27,36,00,000 గ్రాస్. నెల్లూరు 6,20,00,000 షేర్, 12,12,00,000 గ్రాస్. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 17,89,00,000 షేర్, 35,16,00,000 గ్రాస్. హిందీ 11,11,00,000 షేర్ వసూలు చేశాయి.